మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. మా బాధక సాధకాలు, మా సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మీరు మా పైన ఇంత చొరవ చూపిస్తున్నందుకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నా. మమ్మల్ని చీడ పురుగుల్లాగా తిరుమలకి రానియకుండా తిరుమల విజిలెన్స్ మరియు టీటీడీ యంత్రాంగం చాలా ఘోరాతి ఘోరంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఏ విధంగా బాధ పెడుతున్నారంటే పూట గడిచేది కూడా కష్టంగా ఉంది మా మోటార్ కార్మికులకి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా లాస్ట్కి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మా బాధక సాధకాలు కూడా వెంకటేశ్వర స్వామికి వెళ్ళబుచ్చుకొని అదేవిధంగా మీ మీడియా మిత్రులకు కూడా మా సందేశాన్ని తెలియజేస్తున్నాం. మమ్మల్ని వివిధ రకాలుగా తిరుమలకి రానియకుండా ఆపడానికి గల కారణమేంటో పర్టికులర్గా మాకు తెలియాలి. రోజు 300 బండ్లు టార్గెట్గా నాటలోళ్ళు పెట్టమని చెప్పి ఏ అధికారి చెప్పాడు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు పంపించడం లేదు? ఒకవేళ ఆర్టీఓ అధికారులు ఒక వాహనానికి 6 నెలలు పొల్యూషన్ సర్టిఫికేట్ ఇస్తారు, గవర్నమెంట్ ముద్ర వేసి ఆన్లైన్లో. అలాంటి పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఆ వాహనానికి మళ్ళీ పొల్యూషన్ తనిఖీలు చేసి దానికి పొల్యూషన్ రాకపోయినా కానీ మళ్ళీ దాన్ని నాటలోళ్ళు పెడుతూ ఈ విధంగా మా మీద ఎందుకు కక్ష సాధింపులు చేస్తున్నారు? నో పార్కింగ్లో ఉంటే 1035, 535 చలానా వేస్తే కట్టుకుంటున్నాము, అది కూడా నాటలోడు పెడుతున్నారు. నో పార్కింగ్ టీటీడీకి ఏం సంబంధం? ట్రాఫిక్ యంత్రాంగం చూసుకోవాలి. ట్రాఫిక్ యంత్రాంగం మాకు ఫైన్ విధిస్తుంది. టీటీడీ వాళ్ళు ఎందుకు నాటలోడు పెడుతున్నారు? ఇవన్నీ కూడా మాకు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. మాకు క్లారిఫికేషన్ కావాలి. మీరు ఒకవేళ తిరుమలకి మా వాహనాలు అనుమతించము అంటే మమ్మల్ని పిలిపించి ఏంటో మీ ప్రాబ్లం మాకు చెప్తే దాన్ని బట్టి మేము ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనేది మేము కూడా ఆలోచించుకుంటామని చెప్పి ఈ మీడియా ద్వారా టీటీడీ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి మాకు ఆ పూట జరగడమే కష్టము. మా మోటార్ కార్మికుల మీద మాత్రం దయచేసి మీరు కన్ను ఎర్ర చేయొద్దని చెప్పి టీటీడీ యంత్రాంగాన్ని మరొక్కసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అధికారులది ముంబాటికి తప్పు. నాయకులు మాకు సానుకూలంగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఏ నాయకుడి దగ్గరికి పోయినా కానీ మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టకండి, దాదాపు 60,000 నుంచి 70,000 ఓట్లున్న మోటార్ కార్మికులు మాకు చాలా అవసరము, మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే రాబోయే ఎలక్షన్స్లో మేము ఎలా ముఖం చూపించుకోవాలని కూడా నాయకులు మాట్లాడడం జరిగింది. కానీ అధికారులు విన్నట్టే విని మళ్ళీ ఇంతకుముందు వారం రోజులు నాటలోడు పెడితే మీరు నాయకుల దగ్గరికి పోతారా అంటే మీరు నాయకుల దగ్గరికి పోతే మేము గమనైపోవాలనేసి మరింత రెట్టింపుగా నెలలు తరబడి నాటలోళ్ళు పెడుతూ మమ్మల్ని ఇంకా పూర్తిగా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తున్నారు మోటార్ కార్మికులు. అదే జరిగితే చాలా తిరుమలకి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయ ఉంచి మరొక్కసారి వేడుకుంటున్నాను, చిన్నపాటి సమస్యలకి మమ్మల్ని 3 నెలలు 4 నెలలు శిక్ష విధిస్తే మేము ఏ విధంగా బతుక్కోవాలి? లేదు, ఒకవేళ మా వాళ్ళు తప్పు చేస్తే కావాలంటే జైలుకు పంపించేయండి ఒక 3 నెలలు. అది ఎందుకు పంపించినారో అక్కడ మీరు చెప్తారు కదా జడ్జి గారి కన్నా. ఇక్కడ మిమ్మల్ని ఎవరు అడగరని చెప్పి, తిరుమల తిరుపతి దేవస్థానం సపరేట్ అని చెప్పి, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఉండేదానికి మేమేమి 40 ఏళ్ళ నుంచి ఇక్కడ నమ్ముకొని ఉన్నాం తిరుమలని. మీరు ఈ సంవత్సరం ఇక్కడ ఉద్యోగం చేస్తే మరొక సంవత్సరం ఇంకెక్కడ ఉద్యోగం చేస్తారో మాకు తెలియదు. కానీ మీరు ఎక్కడి నుంచో ఏఆర్ నుంచి వచ్చిన ఏవిఎస్ఓలు మీకు ఇక్కడ పరిస్థితి తెలియదు, లోకల్గా పరిస్థితి తెలియదు, లోకల్గా కార్మికులు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళు ఏ విధంగా జీవనాధారం సాగించుకుంటున్నారని ఏది గానా మీరు చెవులో వేసుకోకుండా పెడచెవుని పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు. ఇదే విధంగా జరిగితే మేము దీన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడానికి కూడా సిద్ధం, ఆమరణ నిరాహారికి కూడా కూర్చోవడానికి సిద్ధం అని చెప్పి అందరి ముందర తెలియజేస్తున్నాను మీడియాకి. టీటీడీ చైర్మన్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఇంతకుముందు 2 సార్లు ట్రై చేసాం, కానీ ఒకవేళ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చుంటే ఏమన్నా సానుకూలంగా జరుగుతుందేమో, కానీ మేమైతే కలవలేదు.